వెల్కమ్ టు టీవీ3 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరి కనిలో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్, పత్రాలు లేని 70 వాహనాలు స్వాధీనం. కార్మికుల హక్కుల కోసం పోరాటమే లక్ష్యం, సిఐటియు క్యాడర్ క్లాసులో ఎస్ వీరయ్య. యువతలో మేధాశక్తి పెంచేందుకు క్విజ్ పోటీలు ఉపయోగకరం, ఐఎన్టీయూసీ నేత బాబర్ సలీం పాషా. నెల 23న అర్ధరాత్రి నుంచి ఆటో క్యాబ్ డ్రైవర్ల సమ్మె, సంక్షేమ బోర్డు ఆర్థిక సాయం కోసం డిమాండ్. గోదావరి కనిలో ఘనంగా జానపద కళోత్సవాలు, పాటలు నృత్యాలతో అలరించిన 200 మంది కళాకారులు. పదకొండేళ్ల చిన్నారి కంటి చికిత్సకు ఆపన్న హస్తం అందించండి, దాతలకు సమతా ఫౌండేషన్ విజ్ఞప్తి. ప్రజలు ఎలాంటి భయం లేకుండా ప్రశాంత వాతావరణంలో జీవించేందుకు భరోసా కల్పించడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని, ప్రజల భద్రత కోసం శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. గోదావరి కని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెంచికల్పేట్ గ్రామంలో గోదావరి కని ఏసీపీ ఎం రమేష్ పర్యవేక్షణలో 2 టౌన్ సిఐలు ప్రసాదరావు, లింగమూర్తి ఆధ్వర్యంలో శనివారం రాత్రి నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు గంజాయి అక్రమ రవాణా, నిల్వ, సరఫరాపై ప్రత్యేక నిఘా చేపట్టడంతో పాటు అనుమానాస్పద ప్రాంతాలు, నివాస గృహాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పత్రాలు లేని 70 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన సిపి అంబర్ కిషోర్ ఝా గ్రామ ప్రజలతో మాట్లాడి వారి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గోదావరి కని ఏసీపీ మడత రమేష్, సిఐలు ప్రసాదరావు, లింగమూర్తి, గోదావరి కని 2 సిఐ అఫ్జాలుద్దీన్, కమాన్పూర్ ఎస్ఐ ప్రసాద్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మారేడుపల్లి గ్రామస్తులకు, మారేడుపాక గ్రామస్తులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ పెంచికల్పేట్ గురించి నేను చాలాసార్లు విన్నాము, సంతోషం. ఈరోజు వస్తూ ఉన్నప్పుడు అంటే ఎంత దూరం ఉంది, ఈ రోడ్డు కూడా కొంచెం వర్షతో డిస్టర్బ్ అయింది, కానీ మన అందరు ఆఫీసర్ సిబ్బంది ఇక్కడికి వచ్చారు. మేము కూడా వచ్చి మీ అందరితో ఈరోజు మాట్లాడుతున్నాము. ఉద్దేశం మనకు ఒకటే, మీ భద్రత మా ఒకటే ఉద్దేశం. మా ఉండడానికి కారణం ఒకటే, మనకు రావాల్సిన జీతంకి కారణం ఒకటే. ఈ పనిలో మీ సహాయం కావాలి, మీ పరిరక్షణ మీ సహాయంతోనే అవుతాయి. మేము మా సిబ్బందితో సహా మాకు ఉన్న టెక్నాలజీ, మాకు ఉన్న రిసోర్సెస్, పెట్రోల్ కార్ ఉండొచ్చు, బ్లూ కోట్ ఉండొచ్చు, అన్ని ఫెసిలిటీస్ మనం పెట్టాము, కానీ మీ సహకారం కావాలి. ఏ విధంగా? మీ మధ్యలో బయట వాళ్ళు ఎవరు వచ్చినా మీరు చెప్పండి, తప్పకుండా చెప్పండి. సెకండ్, మీకు తెలిసిన వాళ్ళు, మీ ఫ్యామిలీ వాళ్ళు, మీ చుట్టుపక్కల వాళ్ళు తప్పు చేసినా, నేర చేసినా మీరు బయట తీసుకురావాలి. ఎందుకు? ఈరోజు వారు వేరే వాళ్ళతో చేస్తే రేపు తప్పకుండా మీతోనే చేస్తారు. నేను 10 సంవత్సరం ముందు ఎస్పీగా చేశాను వరంగల్ పెద్ద జిల్లాలో. అప్పుడు చాలా తక్కువ క్రైమ్ చెప్తే వరంగల్ జిల్లాలోనే చాలా తక్కువ క్రైమ్, కానీ అదే ప్రాంతంలో నేను 10 సంవత్సరం తర్వాత సిపిగా వెళ్ళినప్పుడు జిల్లా చిన్న అయింది, కానీ క్రైమ్ చూస్తే చాలా పెరిగింది. నేనే ఆశ్చర్యపడేవాడు. ఈ క్రైమ్ లో కూడా ఫ్యామిలీ మధ్యలో అంటే
కొడుకు, తల్లి, తండ్రి, మాత అందరి మధ్యలో ఉన్న విషయం చాలా ఘోరంగా పెరిగింది. సో మీరు అందరు మీ ఫ్యామిలీకి మంచి సెట్ చేయాలి. యువకులతో నా ఒకటే ఆశ, కోరిక, మీరు ఈ దేశంకి గౌరవంగా ఉండండి. మంచిగా క్రికెట్ ఆడండి, మంచిగా ఎగ్జామ్ క్వాలిఫై చేయండి, మంచిగా మీకు ఇష్టం ఉంటే ఒక రాజకీయ నాయకుడు ఉండండి. ఏ పని చేసినా మంచి వెనుక ఉండాలి. తప్పకుండా మీకు దేశం గుర్తు పెడతారు. కానీ మీరు పని లేకుండా వేరే పని మీద పోతే, భారంగా ఉంటే మీ తల్లిదండ్రికి కష్టం, మీ చుట్టుపక్కల వాళ్ళకి కష్టం, ప్రభుత్వంకి అంటే మనము అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న మాకు కష్టం. దయచేసి మీరు మీ బాధ్యత అర్థం చేసుకోండి. మీరే రేపు ఈ దేశంకి భాగ్యం. మీరు మంచిగా ఉండండి. మీరు మంచిగా కండక్ట్ చేస్తే, పని చేస్తే, నేర్చుకుంటే మేము మీతో సహా ఉన్నాము. మీకు ఏ విధంగా ట్రైనింగ్ కావాలి, మీకు ఏ విధంగా సపోర్ట్ కావాలి, బహుశా మన ద్వారా లేకపోతే మేము ఇతర డిపార్ట్మెంట్ తో మాట్లాడి, ఇక్కడ సింగరేణి చాలా మంది సింగరేణిలో పని చేసే వాళ్ళు ఉన్నారు. సింగరేణికి చాలా మంచి ఫెసిలిటీస్ ఉంది. మీ అందరికీ ట్రైన్ చేసుకోవడానికి, మీ అందరికీ మీ స్కిల్ నేర్పించుకోవడానికి, ఈ సమాజంలో మంచిగా ఒక గౌరవంతో ఉండడానికి రావాల్సిన మీకు ఆదాయం తీసుకురావడానికి వరకు, మీకు తీసుకువెళ్ళడానికి, ఆ లెవెల్ వరకు తీసుకువెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మాతో సారండి, మెహనత్ చేయండి, పని హార్డ్ వర్క్ చేస్తే తప్పకుండా సక్సెస్ ఉంటుంది. సెకండ్ నా రిక్వెస్ట్, ఇక్కడ అందరు సీనియర్స్ వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది రకరకాల పని చేస్తున్నారు. మీరు కూడా మీ పనిలో చట్టం పాటించుకోవాలి. డ్రైవింగ్ ఉండొచ్చు, లేకపోతే రిజిస్ట్రేషన్ ఉండొచ్చు. అంటే ఈ విషయంలో మనకు బండి రిజిస్ట్రేషన్ ఉందని కొనాలి, చిన్న విషయం. కానీ రేపు మీకు ఇబ్బంది లేకుండా మీరు ఈ విషయం తప్పకుండా గుర్తుపెట్టాలి. నాకు ఒక మాట చాలా సాటిస్ఫాక్షన్, ఈ సీసీటీవీ కెమెరా ఉందా, సంతోషం. ఎంత దూరంలో మారుమూల ప్రాంతంలో ఉన్నా ఇది ఎట్లా పెట్టడం జరిగిందా? మీరందరూ కూడా సార్ చెప్పిన విషయాలు ఏంటి అంటే, ఇప్పుడు గాంజా ఒకప్పుడు సార్ ఎస్పీగా చేసినప్పుడు అసలు గాంజా అంటే ఎవరికి తెలియనే తెలియదు. ఇప్పుడు అది పూర్తి స్థాయిలో పక్క ఊరికి వచ్చింది, మన ఊరికి వచ్చింది, మన ఇంట్లోకి కూడా వచ్చింది. మీకు ఇచ్చిన ఈ సార్ ఇచ్చిన భరోసాలో కూడా పూర్తి స్థాయిలో దాన్ని వినియోగించుకొని మీకు సేవ చేయడానికి మాకు అవకాశం కల్పిస్తారని చెప్పి చేస్తూ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, బండ్లు పూర్తి స్థాయిలో చెక్ చేసి ఇస్తారు. ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ నంబరు, ఓనర్ పేరు అవన్నీ చూపించి జాగ్రత్తగా తీసుకోవాల్సిందని చెప్తున్నాను. థ్యాంక్ యూ. సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రామిక భవన్, సిఐటియు కార్యాలయం, గోదావరికనిలో నిర్వహిస్తున్న క్యాడర్ క్లాసుల 2వ రోజు క్లాస్కు ముఖ్య అతిథిగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య హాజరై సిఐటియు నిర్మాణం, కర్తవ్యాలు అంశంపై క్లాసులు బోధించారు. క్యాడర్ను ఉద్దేశించి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలుగానే మిగిలిపోయాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 3 సంవత్సరాలు దగ్గర పడుతుంది అన్నారు. ఈ క్లాసులకు ప్రిన్సిపాల్ గా వేల్పుల కుమారస్వామి, సిఐటియు జిల్లా అధ్యక్షులు వ్యవహరించగా, జిల్లా కార్యదర్శి ఏ ముత్యంరావు, కోశాధికారి ఎం రామాచారి, ఉపాధ్యక్షులు భిక్షపతి, కొమరయ్య, సహాయ కార్యదర్శులు జ్యోతి, రవీందర్, వనజారాణి, ప్రవీణ్, జిల్లా కమిటీ సభ్యులు గణేష్, లక్ష్మారెడ్డి, శివరామరెడ్డిలతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఉత్పత్తి రకరకాలుగా ఉంటుంది, అది అయిందనేది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో దాని గురించి ఉత్పత్తి చేసింది నేను ఇందాక చెప్పాను, ఎవరికి ఏ అవసరం ఉందో అయితే మనకు ఒక భారత భాషలో మనం కొన్ని వాడుకోవాలి. ఇప్పుడు సరుకుల మామూలుగా ఇట్లా ఏం చెప్తారు, ఇట్లా అనేక పనులు చేసుకోవాలి. ఇప్పుడు రాష్ట్ర శాసనసభ సమావేశం కావాల్సి ఉన్నది. ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలకు దగ్గర పడుతున్నది. ఇంకో 2 సంవత్సరాలు అయితే మళ్ళీ ఎన్నికలు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కార్మిక వర్గానికి ఇచ్చినటువంటి వాగ్దానాలను తక్షణమే అమలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే పోరాటం చేయాల్సి వస్తుంది. రెండవది, యూనియన్ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ కనీస వేతనాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో సింగరేణి కానీ, ఆర్ఎఫ్సిఎల్ కానీ,
ఎన్టీపీసీ కానీ ఇంకా అనేక సంస్థల్లో కనీస వేతనాలు ప్రభుత్వం పెంచకపోవటం వల్ల బానిస చాకరీ చేయాల్సి వస్తుంది కార్మికులు. ముఖ్యంగా కాంట్రాక్టు, అవుట్సోర్సింగు, ఫిక్స్డ్ టర్ము ఇట్లా రకరకాల పేర్లతో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు లేవు. యూనియన్ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ 2017లో చేసిన కనీస వేతనాల జీవో 2022 జనవరితో దాని పని అయిపోయింది, ల్యాప్స్ అయిపోయింది. ఇప్పుడు 4 ఏళ్ళు దాటింది, ఇంతవరకు మళ్ళీ కనీస వేతనాలు పెంచలేదు. ఇది అత్యంత బాధ్యతారాహిత్యం. ఇప్పటికైనా తక్షణమే గత 4 ఏళ్ల నుంచి రెట్రాస్పెక్టివ్గా అమలు జరిగే విధంగా కనీస వేతనాలు సవరించాల్సిన అవసరం ఉంది. యూనియన్ గవర్నమెంట్ తక్షణమే కనీస వేతనాలు పెంచాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తూ ఉన్నది. అట్లనే గోదావరి ఖని ప్రాంతంలో ఈఎస్ఐ లోకల్ ఆఫీస్ ఉంది, లోకల్ క్లినిక్ ఉంది. కానీ 100 బెడ్లతోటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పటికే శాంక్షన్ అయింది. స్థలం కూడా వెతికి సుమారుగా ఏ స్థలం పనికొస్తుందో కూడా ఒక అవగాహనకు వచ్చారు. ఇంత అయిన తర్వాత కూడా హాస్పిటల్ నిర్మాణం పనులు ఇంతవరకు ప్రారంభించలేదు. యూనియన్ గవర్నమెంటు, కేంద్రంలో బీజేపీ గవర్నమెంటు ఎందుకు ఇంత బాధ్యతారహితంగా ఉన్నదో అర్థం కావట్లేదు. ప్రతి నెల ఈ ప్రాంతంలో ఈఎస్ఐకి 2,40,00,000 రూపాయల ఆదాయం వస్తుంది. ప్రతి నెల 2,40,00,000 ఆదాయం వస్తున్నటువంటి చోట 100 బెడ్లతో ఈఎస్ఐ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించడానికి ఇంత నిర్లక్ష్యం తగదు. సమస్యలను తక్షణమే పరిష్కారం చేయాలి. లేని పక్షంలో రానున్న కాలంలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటం చేయక తప్పదని అటు యూనియన్ గవర్నమెంట్ను, మోడీ ప్రభుత్వాన్ని, ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. విద్యార్థుల్లో, యువతలో మేధాశక్తిని పెంచడానికి క్విజ్ పోటీలు ఉపయుక్తంగా ఉంటాయని ఐఎన్టీయూసీ జాతీయ నాయకులు బాబర్ సలీం పాషా అన్నారు. ఈద్ ఏ మిలాద్ ఉన్ నబీ సందర్భంగా తాజుల్ ఔలియా ఎస్బీఓ ట్రస్ట్, రామగుండం అండ్ గోదావరికని ఆధ్వర్యంలో ఆదివారం గోదావరికని దావత్ బ్యాంక్వెట్ హాలులో సీరత్ ఏ ముస్తఫా క్విజ్ కాంపిటీషన్ 2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బాబర్ సలీం పాషా అడ్వకేట్ షానవాజ్ ఖాన్తో కలిసి మాట్లాడుతూ హజ్రత్ మహమ్మద్ ముస్తఫా వారి పవిత్ర జీవితం, సీరత్, దయ, క్షేమ, సత్యనిష్ట, న్యాయం, శాంతి, మానవత్వం గురించి వివరించారు. ప్రవక్త చూపిన ఆదర్శాలను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలని, ముఖ్యంగా యువత సీరత్ ఏ ముస్తఫాను తెలుసుకొని మంచి నైతిక విలువలను పెంపొందించుకోవాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నురానీ మసీద్ సదర్ రియాజ్ బేగ్ సాహెబ్, మక్కా మసీద్ సదర్ సర్దార్ అలీ సాహెబ్, హఫీజ్ అర్షద్ బేగ్, నజాముద్దీన్ సార్, ఖాలిక్ సార్, అలాగే తాజుల్ ఔలియా ఎస్బీఓ ట్రస్ట్ అధ్యక్షులు అఫ్జల్ రజ్వీ సాహెబ్, జనరల్ సెక్రటరీ అడ్వకేట్ షానవాజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. అంతిమ దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు తాలా అలీహి వాలీ వసల్లం వారు సమస్త మానవాళికి శాంతి ప్రదాతగా ఈ యొక్క ప్రపంచంలో రావడం జరిగింది. మరి యావత్తు ప్రపంచం మీలాదున్ నబీ పండుగ సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తారు. మరి మహాప్రవక్త సల్లల్లాహు అలీహి వాలీ వసల్లం వారు జన్మించిన నెలను రబీయున్ నూర్గా ఎంతో పవిత్రంగా యావత్తు ముస్లింలు భావిస్తారు. మరి అందులో భాగంగా తాజుల్ ఔలియా ఎస్బీఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిసారి రబీయున్ నూర్ అంటే రబీయుల్ అవ్వల్ నెలలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తాము. మరి ఈరోజు మహాప్రవక్త అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు తాలా అలీహి వాలీ వసల్లం యొక్క జీవిత చరిత్రను తెలుసుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో సీరతే ముస్తఫా క్విజ్ కాంపిటీషన్ దావత్ బ్యాంకెట్ హాల్లో నిర్వహించడం జరిగింది. ఇట్టి ఎగ్జామ్కు, ఇట్టి పరీక్షకు చాలామంది స్టూడెంట్లు, అదేవిధంగా ఆడపడుచులందరూ చాలా మంచిగా దీనిలో పార్టిసిపేట్ అవుతున్నారు. కావున ఈ యొక్క ఎగ్జామ్కి మాకు సహకరించిన వారికి ప్రతి ఒక్కరి మీకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాము. మహాప్రవక్త అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు తాలా అలీహి వాలీ వసల్లం యొక్క సందేశం శాంతి, సమానత్వం, ప్రేమ, దయ. మరి అటువంటి మహానీయుడి యొక్క
జీవితాన్ని అందరూ తెలుసుకోవాలి. అతని జీవిత విధానం, అతని జీవిత చరిత్ర అనేది మనకు ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది. మరి ఇటువంటి ఉద్దేశంతో ఈరోజు సీరతే ముస్తఫా క్విజ్ కాంపిటీషన్ దావత్ బ్యాంక్ హాల్లో నిర్వహించాము. ఇట్టి కార్యక్రమానికి మసీదు యొక్క సుదూర్లు, అదేవిధంగా చాలామంది మైనార్టీ నాయకులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా వచ్చారు. కావున మాకు ఈ యొక్క మంచి ప్రోగ్రాంకి సహకరించిన వారి ప్రతి ఒక్కరికి తాజుల్ ఔలియా ఎస్బీఓ ట్రస్ట్ తరపున మేము హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాము, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. రానున్న రోజుల్లో కూడా ఇటువంటి మరెన్నో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కోరుకుంటున్నాము. उसके बाद 26 तारीख को इन्होंने हमारी तंजीम की तरफ से उदारी गली में बहुत बड़ा जुलूस और चौरस्ते के ऊपर जो है आम का इंतजाम भी है। शायद कुछ लोग मुकर्रर है तो कुछ बातें भी बताएंगे, तो उसमें भी शिरकत कीजिए। जहाँ जहाँ भी दीन की बढ़ावा आता है, दीन के हिस्से में कोई भी चीज़ आती है, तो हम थोड़ा सा वक्त निकाल के अगर उसमें जाते हैं तो अल्लाह ताला जो है उस चीज़ को, आपकी उस इबादत को, उस जाने को अगर राज़ी हो जाए तो जो है आदमी का मुकद्दर बदल जाता है। शुक्रिया बहुत बहुत आप लोगों ने बुलाया। छोटे छोटे मासूम बच्चे भी बैठे हुए हैं, सबको मेरा प्यार और जो है दुआएं। తెలంగాణ వ్యాప్తంగా ఆటో క్యాబ్ డ్రైవర్లు ఈ నెల 23న అర్ధరాత్రి నుంచి సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తుంది. డ్రైవర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, ప్రతి ఏటా 12,000 ఆర్థిక సహాయం, డ్రైవర్ల రక్షణకు సంక్షేమ బోర్డు, రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ పర్మిట్ విధానం అమలు చేయాలని డ్రైవర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తమ డిమాండ్లు నెరవేరే వరకు నిరసన కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. ప్రపంచ జానపద కళల దినోత్సవాన్ని పురస్కరించుకొని కృషి కల్చరల్ అకాడమీ గోదావరికని ఆర్టీసీ డిపో ముందు గల శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో జానపద కళోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క ఉత్సవాలను సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కోల్డ్ ఇండియా పథకాల విజేత నటులు కాశీపాక రాజమౌళి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. 200 మంది కళాకారులు జానపద పాటలు, జానపద నృత్యాలను ప్రదర్శించినారు. పాల్గొన్న కళాకారులందరికీ ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను అందజేసినారు. ఈ కార్యక్రమంలో కృషి కళా సంస్థ కళాకారులు బోడకుంట వెంకట్రాజ్యం, అట్లా జగ్గయ్య, జనగామ శ్రీనివాస్, పండగ రాజేశ్వరరావు, సలిగంటి సంపత్ మొదలగు వారు పాల్గొన్నారు. మనల్ని ఎంటర్టైన్మెంట్ చేసినటువంటి స్వచ్ఛమైన జానపద కళ ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా వాళ్ళందరికీ కూడా చిన్నారి తల్లిదండ్రులకు ఆదరణ కాలేకపోయింది. ఈ సందర్భంగా జానపద కళ దినోత్సవం సందర్భంగా కృషి ఇది కాదు, ఇది పురస్కారం, ఇది ఏదవుతుందండి. అందరూ కూడా ప్రేమలో ఉండాలి. ఉద్యోగులకు ప్రతి కళాకారులు కూడా దండల కంటే పూలతో మేము సత్కరిస్తూ ఉన్నాము. ఆరెల్లి లక్ష్మీ కళ గౌడ్ బాధాకరమైన విషయం ఏంటంటే వీళ్ళిద్దరు భార్యాభర్తలు కూడా జరిగింది. తర్వాత అకాల మరణం చెందడం జరిగింది. వీరు సిరిసిల్ల నుండి రావడం జరిగింది. మరి పాల్గొన్నందుకు పిల్లలు తీసుకున్నా ఒక 10 నిమిషాలు బాగా ఓకే. రెడీ వన్ మోర్.
సమీక్ష సింగిల్ రన్ చేసింది. జనపదమే జానపదం. అలాంటి జనపదాలన్నీ కూడా ఇవాళ కనుమరుగైపోతా ఉన్నాయి. మరి సోషల్ మీడియా తర్వాత కంప్యూటర్ యుగం వచ్చిన తర్వాత అప్పటికప్పుడు డాన్సులు చేసుకుంటూ అప్పటికప్పుడు వాటి సాహిత్యం వల్ల ఉంటుంది ఉండలేదు. కానీ వేల లైకులు వస్తున్నాయి, లక్షల లైకులు వస్తున్నాయి, లక్షలు లాభాలు తీసుకుంటా ఉన్నారు. నిజంగా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది ఇప్పటి పాటలు కానీ ఇప్పటి అది కానీ వెనుకటి పాటలు వెనుకట మనం లేవక ముందే బాలసంతులు వచ్చేది, మనం లేవక ముందే గంగిరెద్దులు, మనం లేక ముందే గాలడోలు వచ్చేది, పెట్టేది, చిందు యక్షగానాలు, ఇవన్నీ కూడా నిజంగా రాను కర్మలుగా పోతా ఉన్నాయి. అలాంటి ప్రాచీన కళలను వీలైనంత వరకు అంటే ఒక కళా సంస్థ ఒక సమాఖ్య సంఘం ఏం బాధ్యత అంటే ప్రాచీన కళలను కాపాడుకోవడం, అంతరిస్తున్నటువంటి కళలను కాపాడుకోవడం ఉద్దేశంతో ఎంతో ప్రయాసపోవచ్చు. ఎవరినేం అడగలేదు, మాకు మేముగా చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని పిల్లలకు సర్టిఫికెట్లు వివెంటలు మరి సోదర కళాకారులకు సన్మాన సత్కారాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇలాంటి కళాకారులకు నిజంగా మనస్ఫూర్తిగా వచ్చిన మీ అందరూ కూడా చేస్తూ మరి వెనకడ ఉన్నటువంటి కళారూపాలను ఏమైపోతున్నాయి, నీ పాటలను ఎటువైనారో అని చెప్తే గోరడి వెంకన్న బాబాయ్ యొక్క పాట రాసింది. నిజంగా అప్పుడు దుఃఖి ఉండేటప్పుడు మొక్క నాటేటప్పుడు మరి మూట కొట్టేటప్పుడు వాడుతున్న పాటలను ఎటువైనా ఒక పాట నేను కూడా వినిపిస్తా. కంటి చూపు సమస్యతో బాధపడుతున్న 11 ఏళ్ల చిన్నారి ఇంజపురి స్నిగ్ధకు ఆపన్న హస్తం అందించాలని సమతా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ దుర్గం నగేష్ దాతలను కోరారు. రామగుండం కార్పొరేషన్ 33వ డివిజన్ అన్నపూర్ణ కాలనీకి చెందిన స్నిగ్ధకు కంటి చూపు పూర్తిగా మందగించిందని, ఆపరేషన్ కు సుమారు 1,00,000 వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపినట్లు పేర్కొన్నారు. చిన్నారి తండ్రి లేకపోవడంతో తల్లి కూలి పనులు చేస్తూ 2 ఆడపిల్లలను పోషిస్తుందని తెలిపారు. నిరుపేద కుటుంబం కావడంతో వైద్య ఖర్చులు భరించే పరిస్థితి లేదన్నారు. దాతలు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి తమకు తోచిన ఆర్థిక సహాయం అందించి చిన్నారి చికిత్సకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరి చిన్న సాయం స్నిగ్ధ భవిష్యత్తుకు వెలుగునిస్తుందని పేర్కొన్నారు. సహాయం కోసం ఫోన్పే, గూగుల్ పే నెంబర్ 9704854669 కు చేయగలరని చెప్పారు. పాపకి నాన్న లేరు కాబట్టి నా దగ్గరికి నా కూతురు తీసుకొని వచ్చింది. అక్కడ కూడా ఏ ఆధారం లేకుండా ఉన్నది అత్తగారింట్లో, అందుకోసం నా దగ్గరికి తీసుకొచ్చింది. పాపం గిట్ట నాకు చాలా బాధేస్తుంది.
ఓకే అమ్మా, బాధపడకండి. అందరికీ నమస్కారం. ఈ పాప, చిన్న పాప 6వ తరగతి చదువుతుంది. మన పెద్దపల్లి జిల్లా ఎన్టీపీ అన్నపూర్ణ కాలనీకి చెందినటువంటి వీళ్ళు. ఈ పాప కన్ను చూడడానికి బాగానే ఉంది కానీ కనబడడం లేదు. చిన్నపిల్ల చాలా ఇబ్బంది పడుతుంది. ఆర్థికంగా చాలా ఇబ్బందులలో ఉన్నాడు. తండ్రి లేడు. తల్లి ఒకటి కూలి నాలి చేసుకొని 2 ఆడపిల్లల్ని సాదుకుంటుంది. మరి ఇలాంటి వాళ్లకు మానవతావాదులు మనలాంటి వాళ్ళము తలా ఇంత ఎంతో కొంత తోచినంత సహాయం అందిస్తే ఈ పాప కంటి చూపు వస్తుంది. కాబట్టి ఈరోజు మా దగ్గరికి రావడం జరిగింది. సమతా ఫౌండేషన్ తరఫు నుండి మా వంతు సహాయం అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా మానవతావాదులు కొంచెం ఆలోచించి ఈ అమ్మాయి ఆపరేషన్ ఖర్చులకు సహాయం అందించవలసిందిగా కోరుతా ఉన్నాం. వీళ్ళ యొక్క ఫోన్పే నెంబరు, గూగుల్ పే నెంబరు నేను వీడియోతో పాటు పెడతాను. ఇది చూసినటువంటి ప్రతి ఒక్కరూ షేర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. తమకు తోచినంత సహాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. గోదావరి కనిలో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్. పత్రాలు లేని 70 వాహనాలు స్వాధీనం. కార్మికుల హక్కుల కోసం పోరాటమే లక్ష్యం. సిఐటియు క్యాడర్ క్లాసులో ఎస్ వీరయ్య. యువతలో మేధాశక్తి పెంచేందుకు క్విజ్ పోటీలు ఉపయోగకరం. ఐఎన్టీయూసీ నేత బాబర్ సలీం పాషా. నెల 23న అర్ధరాత్రి నుంచి ఆటో క్యాబ్ డ్రైవర్ల సమ్మె. సంక్షేమ బోర్డు ఆర్థిక సాయం కోసం డిమాండ్. గోదావరి కనిలో ఘనంగా జానపద కళోత్సవాలు. పాటలు, నృత్యాలతో అలరించిన 200 మంది కళాకారులు. పదకొండేళ్ల చిన్నారి కంటి చికిత్సకు ఆపన్న హస్తం అందించండి. దాతలకు సమతా ఫౌండేషన్ విజ్ఞప్తి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.